ఫైనల్గా రీతు అయితే క్యాప్టెన్ అయింది. క్యాప్టెన్ అయ్యడం హ్యాపీనే, ఎవరికైనా హ్యాపీనే. ఎందుకంటే 1 వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, కొంచెం స్పెషల్ ఎక్కువగా ట్రీట్ చేస్తారు కదా హౌస్ మొత్తం. అండ్ మోర్ ఓవర్ ఏమాటికి ఆ మాట చెప్పుకోవాలంటే మనం రీతు కంటే రీతు వాళ్ళ అన్ననే హ్యాండ్సమ్గా ఉన్నారు. అఖిల్ తన కోసం రావడం కూడా సూపర్. అసలు స్టాండ్ తీసుకొని ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని వచ్చారు చూడండి, దానికి థ్యాంక్స్. యాక్చువల్గా ఇలా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ చేస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది కదా. సో బాగా అనిపించింది. మోరోవర్ రీతు లైక్ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఉండదు, గెలగలా మాట్లాడేస్తుంది, గెలగలా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఐ లైక్ దట్ నేచర్. అండ్ తను రీతు ఫస్ట్ నుంచి కూడా తనుజతో బాగానే ఉంది. ఏ విషయంలోనూ వాళ్ళకి క్లాషెస్ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా వితిన్ మినిట్స్లో సార్ట్అవుట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అట్లుంది. తనుజ రీతు దగ్గరకు వస్తుందో లేదో తెలియదు, కానీ రీతు అయితే ప్రతిసారి తనుజ ఎప్పుడు లో ఉందో ప్రతిసారి వెళ్తూనే ఉంటుంది. అండ్ తనుజ కూడా ఫ్రెండ్గానే భావించింది, ఎందుకంటే చాలాసార్లు రీతును ఓదార్చింది. అండ్ మొన్న సేవ్ కూడా చేసింది కెప్టెన్సీ టాస్క్లో. సంచాలక్గా కూడా రీతుకే ఫేవర్ చేసిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? వాళ్ళు అలాగే ఉన్నది, ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. సో నాకైతే హ్యాపీగానే అనిపించింది. మీరేమంటారు?